హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఈరోజు మనము పరిశీలించబోయేటువంటి హీబ్రూ పదం రే ఎహ్. దీనికి చూడుము, గమనించుము, ఆలకించుము లేదా వివేచనతో గ్రహించుము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. రే ఎహ్ అనేటువంటి పదం హీబ్రూ మూలధాతువైన రా ఆహ్ నుండి ఉద్భవించింది. ఈ ధాతువు చూడుట, గ్రహించుట, వివేచించుట, ఆత్మీయ సత్యాన్ని గుర్తించుట అనేటువంటి భావాలను ఇది రా ఆహ్ వ్యక్తపరుస్తున్నది. ద్వితీయోపదేశకాండం 11:26 దేవుడు, ఇదిగో నేను ఈ దినమున మీ ఎదుట ఆశీర్వాదమును శాపమును ఉంచుచున్నాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ రే ఎహ్ అనే హీబ్రూ పదం కేవలము శారీరకమైనటువంటి దృష్టికి సంబంధించినటువంటి పిలుపును కాదు, అది దేవుని చిత్తాన్ని ఆత్మీయంగా గ్రహించి విధేయతతో స్పందించమనే దైవికమైనటువంటి ఆహ్వానం. హీబ్రూ భావజాలములో చూడుట అనగా దేవుని యొక్క ప్రకటనను గ్రహించి విశ్వాసపూర్వకమైన విధేయతతో జీవించుట. కాబట్టి రే ప్రతి విశ్వాసిని దేవుడు సత్యాన్ని వివేచించి ఆశీర్వాద మార్గాన్ని ఎంచుకొనమని ఆహ్వానిస్తూ ఉన్నది. మన కళ్ళను దేవుని సత్యాన్ని దర్శించుటకు, మనస్సును ఆయన వాక్యాన్ని గ్రహించుటకు, హృదయాన్ని ఆయన చిత్తానికి విధేయంగా నడుచుటకు ప్రభువు తన కృపను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్.